అల్పపీడన ప్రభావంతో ఏపీలో రుతుపవనాలు యాక్టివ్గా మారాయి. రానున్న 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అల్లూరి, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అటు కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని, మత్స్యకారులెవరూ కూడా వేటకు వెళ్లొద్దని సూచించారు. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. పలుచోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. రాగల కొన్ని రోజుల్లో ఏపీకి ఏ విధంగా వర్ష సూచన ఉంటుందని దానిపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవై శ్రీనివాస్ ఉన్నారు. సో చెప్పండి సార్, వాస్తవానికి అంటే ఒక అల్పపీడనం అనేది ఈరోజు ఏర్పడింది తాజాగా. రాగల కొన్ని రోజుల పాటు ఎలా ఉండబోతుంది ఏపీలో వర్షపాతం? ఇప్పుడైతే స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ ఉండటం వల్ల ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈరోజు అయితే మనకి వాయు బంగాళాఖాతం మరియు దానికి అనుకున్న ఇది వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతం ప్లస్ మళ్ళీ దానికి దగ్గరలో ఉన్నటువంటి మన ప్రాంతం అంటే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటాం. ఈ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఈ దక్షిణ ఒరిస్సాకి దగ్గరలో ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావం చేత ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో కూడా విస్తారంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఒక భారీ నుంచి అతి భారీ కూడా 1-2 చోట్ల ఉత్తరాంధ్ర ప్లస్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు అండ్ పార్వతీపురం మన్యం ఈ మన్య ప్రాంతాల్లో అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసేటువంటి ఛాన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో భారీ వర్షం కూడా మరికొన్ని జిల్లాల్లో అంటే పర్టికులర్ శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, నెక్స్ట్ ఏలూరు, కృష్ణా, గుంటూరు అండ్ బాపట్ల ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడున్నటువంటి ఈ లో ప్రెషర్ లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రేపటి రోజుకి కొంచెం యాక్టివిటీలో కొంచెం తగ్గవచ్చును. అయినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ 19th ఆన్వర్డ్స్ మనకి అనదర్ ఇంకొక కొత్త లో ప్రెషర్ మన ప్రాంతంలో అంటే వెస్ట్ సెంట్రల్ అండ్ దానికి అడ్జాయినింగ్లో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో కూడా ఏర్పడే ఛాన్సెస్ కూడా దానివల్ల కూడా కనిపిస్తున్నాయి. ఈ ఇప్పుడున్న అల్పపీడనం నెక్స్ట్ రాబోయే అల్పపీడనం ఈ 2 అల్పపీడనాల దృష్ట్యాలు కూడా మన కోస్తా జిల్లాలో నెక్స్ట్ కమింగ్ 5 days మనకి గుడ్ రైన్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకి బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా కూడా మనకి తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఎదురుగాలిలో గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మరి కొన్ని సమయాల్లో అది ఇట్ మే రీచ్ అప్ టు 65 కిలోమీటర్స్ పర్ అవర్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా కూడా మత్స్యకారులని వేటకి వెళ్ళొద్దని చెప్తున్నారు. సీ కండిషన్ కూడా రఫ్ నుంచి వెరీ రఫ్ వరకు కూడా ఉంటుంది ఈ కండిషన్స్. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఉంది, ఆ ప్రభావం కోస్తాపై కూడా ఉంది. అంటే నెక్స్ట్ రాబోయే అల్పపీడనం 19వ తేదీన అది మన తీర ప్రాంతానికి దగ్గరగా ఏర్పడే అవకాశం ఉందా? దాని ఎఫెక్ట్ కొంచెం దీనికంటే పెరిగే అవకాశం ఉందా? అది కూడా సుమారు ఇప్పుడున్న ప్రాంతానికి దగ్గరలో వెస్ట్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ బే అంటే రెండింటికి మధ్యన కూడా కానీ మనకు కూడా దాని ప్రభావం చేత ఎక్కువగా వర్షాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం కళ్ళలో చాలామంది రైతులు ఉంటారు, వాళ్ళకి పిడుగులు, ఉరుములు, మెరుపులు అటువంటి వరకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 5 daysలో కూడా ఇటువంటి ఈ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి థండర్ షవర్స్ ఇలాంటివి కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా అయితే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే అవి వచ్చినప్పుడు విండ్ స్పీడ్ కూడా 30 నుంచి 40 కిలోమీటర్స్ వరకు విండ్ స్పీడ్ కూడా స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంచేది వీటన్నిటి దృష్ట్యా కూడా రైతులు అయినా సామాన్య ప్రజానికమైనా కూడా ఇటువంటి సమయాల్లో కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండే వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. సో ఆ భారీగా ఎదురుగాలు వీచే అవకాశం ఉంది, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని సూచిస్తున్నారు అధికారులు. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా, TV9 విశాఖపట్నం.